హలో అండి. ఎన్నో సినిమాల్లో చూసిన సెంట్రల్ పార్క్ మన కళ్ళతో చూస్తే ఆ ఆనందం వేరు కదా. నాతో పాటు మీరు కూడా చూడండి. 843 ఎకరాల్లో విస్తరించి ఉన్న పార్క్ మొత్తం నడిచి చూడడం అంటే కొంతమంది కష్టసాధ్యమైన పని. మన దగ్గర టైం లేదు, తొందరగా పార్క్ చూసేయాలి, బయట ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడాలి, మొత్తం టైం ఇక్కడే స్పెండ్ చేయలేము అనుకునే వాళ్ళకి సైకిళ్ళు, రిక్షాలు ఉన్నాయి. సైకిళ్ళు గంటకి 2 గంటలకి రెంట్కి తీసుకోవచ్చు. రెంట్ చేయడం, రిటర్న్ చేయడం కూడా చాలా ఈజీ. సో సైకిల్తో అంటే కాళ్ళు నొప్పులు లేకుండా తక్కువ టైంలో పార్క్ అంతా తిరగచ్చు. సైకిల్ రిక్షాలు కూడా బాగా అందుబాటులో ఉంటాయి. వీటి డ్రైవర్లు పార్క్ స్టోరీలు చెప్తూ గైడ్ లాగా హెల్ప్ చేస్తారు, ఫోటోలు తీస్తారు. చాలామంది టూరిస్టులు ఇవి ఎక్కి తిరగడానికి సరదా పడుతూ ఉంటారు. మనకి వివిధ భాషల్లో ఆడియో గైడ్ హెల్ప్ కూడా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటిని వాడుకోవచ్చు. వాటర్ బాడీస్ ఏవైనా కానీ మనకి రిలాక్సింగ్గా అనిపిస్తాయి. పార్క్లో రకరకాల వాటర్ బాడీస్ ఉన్నాయి. బోటింగు, ఫిషింగ్ కూడా చేయొచ్చు. మామూలుగానే మనకి నీటి ప్రవాహం ఏదైనా చూస్తే అది సముద్రం కావచ్చు, నది కావచ్చు, వర్షపు నీరు కావచ్చు, ఏదైనా మన టెన్షన్ తగ్గించి సంతోషాన్ని పెంచుతుంది. ఇంకా వాటిలో చేపలు, బాతులు, తాబేళ్ళు ఇలాంటివి ఈదుతూ ఉంటే ఆ అనుభూతి డబుల్ అవుతుంది కదా. ఈ అనుభూతులన్నీ మనకి పార్కులో పుష్కలంగా దొరుకుతాయి. ప్రతి సంవత్సరం సుమారు 280 కంటే ఎక్కువ జాతుల పక్షులు, నీటి పక్షులు, జలచరాలు ఇక్కడ కనిపిస్తాయి. చాలా వలస పక్షులు వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ 7 వాటర్ బాడీస్ ఉన్నాయి. అవి జాక్వెలిన్ కెనడీ ఒనాసిస్ రిజర్వాయర్, ద లేక్, హార్లెమ్మీర్, డచ్ భాషలో దీని అర్థం సరస్సు అని. 4th వచ్చి ద పాండ్, అప్పుడు టర్టిల్ పాండ్ ఒకటి, కన్జర్వేటరీ వాటర్, 7th వచ్చి ద పూల్. ఇవన్నీ మానవ నిర్మితమైనవి, సహజమైనవి కాదు. ఇవి కాకుండా 5 జలపాతాలు ఉన్నాయి. మన జీవితంలో చాలా పెద్ద పని తినడమే కదా. తినడానికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పార్క్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ కనిపిస్తూ ఉంటాయి. హాట్ డాగ్స్, ప్రెట్జెల్స్, ఐస్ క్రీమ్స్, నట్స్, హలాల్ ఫుడ్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. న్యూయార్క్ స్ట్రీట్ ఫుడ్ రుచి చూసి మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ లగ్జరీ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. టేస్టీ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ లేక్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామంది బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని పిక్నిక్ చేసుకుంటారు. పిజ్జాలు, శాండ్విచ్లు, గార్డెన్లో కూర్చుని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో తింటూ ఉంటే ఆ మజానే వేరు కదా. సెంట్రల్ పార్క్లో మనకి గార్డెన్లు, లేక్లు, ఫుడ్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అండ్ మాన్యుమెంట్స్ కూడా చాలా గొప్ప కథలను మనకు గుర్తు చేస్తాయి. వీటిల్లో ప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలు, జంతువుల శిల్పాలు, ముఖ్యమైన ఘట్టాల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకాలు ఉన్నాయి. ఇది చూసారా, బాల్టో అనే బ్రేవ్ డాగ్ అలాస్కాలో ప్రాణాలు కాపాడింది. ఇది ఉమెన్స్ రైట్స్ పైనీర్స్ మాన్యుమెంట్. మహిళల సమానత్వం, ఓటింగ్ హక్కుల కోసం వాళ్ళు చేసిన పోరాటాన్ని గుర్తు తెచ్చుకుంటూ పెట్టిన విగ్రహం. ఈ విగ్రహాలన్నీ మనకి స్ఫూర్తిని, మానవత్వ విలువల్ని గుర్తు చేస్తూ ముందుకు నడవడానికి ప్రేరణ ఇస్తాయి. ఇక్కడ పిల్లలు చాలా ఇష్టంగా చూసే ఒక విగ్రహం ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్. ఇది ఆలిస్ అనే చిన్న అమ్మాయి పాత్రకి సంబంధించింది. పిల్లలు దీన్ని ముట్టుకోవచ్చు, దీనిపై ఎక్కి ఆడుకోవచ్చు. ఇక్కడ విలియం షేక్స్పియర్తో పాటు ఇంకొంతమంది ప్రముఖ రచయితల విగ్రహాలు ఉంటాయి. ఇవే కాకుండా ఇక్కడ కొన్ని లిటరరీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అట్లాగే బుక్ ఫెస్టివల్స్ కూడా అవుతూ ఉంటాయి.
వీటిలో బుక్ రీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టేజ్లో మ్యూజిషియన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ పార్క్ వైబ్ని ఇంకా స్పెషల్ చేస్తుంది. మనం వాళ్ళకి టిప్స్ ఇవ్వచ్చు. వింటున్నారా వీళ్ళ మ్యూజిక్? అది వింటూ నడవడం బ్రహ్మాండమైన అనుభూతిని ఇస్తుందని. ఇక్కడ పెద్ద పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రేట్ లాన్లో వేల మంది ఒకేసారి పాల్గొనే భారీ కాన్సర్ట్లు ఉంటాయి. ఓపెన్ ఎయిర్ నాటకాలు ప్రదర్శిస్తారు. షేక్స్పియర్ ఇన్ ద పార్క్ అనే ఫెస్టివల్ చాలా ఫేమస్. విలియం షేక్స్పియర్ రచనలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లల కోసం మినీ జూ కూడా ఉంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా సందర్శిస్తూ ఉంటారు. 19వ శతాబ్దంలో న్యూయార్క్ సిటీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉండేది. గ్రీన్ స్పేస్ తగ్గిపోతోంది. అట్లాగే ధనికులు పేదలు అన్న తేడా లేకుండా అందరూ ఉపయోగించగలిగే ఒక పబ్లిక్ ప్లేస్ కావాలని ప్రభుత్వం భావించింది. నగరాన్ని అందంగా సమతుల్యంగా అభివృద్ధి చేయడానికి కూడా ఈ పార్క్ని నిర్మించడం జరిగింది. ఈ పార్క్లో పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా సందర్శించేది బెల్వెడీర్ క్యాసిల్. బెల్వెడీర్ అనే ఇటాలియన్ పదానికి అర్థం అద్భుతమైన వీక్షణ అని. ఈ క్యాసిల్ నుండి మనకి సెంట్రల్ పార్కు, టర్టిల్ పాండ్, మాన్హాటన్ స్కైలైన్ని ఒకే చూపులో చూడగలుగుతాం. ఇక్కడ విండోలు, డోర్లు మరియు బాల్కనీలు ప్రతి విజిటర్కి ఒక ఫెయిరీ టేల్ అనుభూతిని ఇస్తాయి. ఇది ఫోటోగ్రాఫర్లకి మరియు వీక్షకులకి అద్భుతమైన వ్యూ పాయింట్. సెంట్రల్ పార్క్లో ఉదయం సాయంత్రం చాలామంది పెట్స్ని వాకింగ్ తీసుకొని వస్తారు. ఇది డాగ్ లవర్స్కి ఒక స్వర్గం. కొన్ని ప్రదేశాల్లో డాగ్ని లీష్ లేకుండా కూడా వదిలేయచ్చు. సెంట్రల్ పార్క్ వచ్చే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా కూర్చుని రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఎన్నో మంచి ప్రదేశాలు ఉన్నాయి. పార్క్లో వందల సంఖ్యలో బెంచీలు ఉంటాయి. వీటిలో చాలా వరకు చెట్ల నీడలో ఉంటాయి. వీటిపై కూర్చుని చల్లగాలిని ఆస్వాదిస్తూ పుస్తకం చదవడం లేకపోతే నిశ్శబ్దంగా కూర్చోవడం చాలామందికి ఆనందంగా ఉంటుంది. అలాగే ది మాల్ అనే వాకింగ్ పాత్ కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ రెండు వైపులా చాలా పెద్ద చెట్లు ఉండి మధ్యలో నడవడానికి మరియు కూర్చోడానికి బెంచీలు ఉంటాయి. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద లాన్స్, గార్డెన్స్ ఉన్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న షీప్ మెడోలో నిశ్శబ్దంగా గడపడానికి, ఎండలో విశ్రాంతి తీసుకుంటూ మాన్హాటన్ స్కైలైన్ వీక్షించడానికి ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. పార్క్లో 55 ఎకరాల్లో విస్తరించి ఉన్న గ్రేట్ లాన్ అతిపెద్ద మైదానం. ఇక్కడ సాఫ్ట్ బాల్ కోర్ట్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద సంగీత కచేరీలు జరుగుతాయి. ఇంకా పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూపిస్తారు. ఫ్యామిలీతో కూర్చుని సినిమా చూడొచ్చు. నార్త్ మెడోలో సాకర్, బేస్బాల్ లాంటి ఆటల కోసం 12 మైదానాలు ఉన్నాయి. ఇక్కడ 18,000కు పైగా చెట్లు, 170కి పైగా వివిధ రకాల చెట్లు ఉన్నాయి. ఇది
పూర్తిగా మానవ నిర్మితమైన అర్బన్ ఫారెస్ట్. ప్రతి సీజన్లో పార్క్ లుక్ పూర్తిగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ సీజన్ అందం దానిదే. పార్క్లో ఎంట్రీ అందరికీ పూర్తిగా ఉచితం. కాకపోతే కొన్ని అట్రాక్షన్స్ అంటే బోటింగ్, రైడ్స్, జూ టికెట్, ఐస్ స్కేటింగ్ ఆ సీజన్లో వీటన్నిటికీ మనం పే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రిక్షాలు, సైకిళ్ళు రెంట్ చేసుకుంటే వాటికి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. పార్క్ అంతా చూశాక మనం కూడా స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ ఉడతల్లాగా ఇక్కడే తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఏమంటారు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.